తొందరగా ఏంటి సార్, ఏమైంది అంత హడావిడిగా వస్తున్నారు? యాక్సిడెంట్ అయింది మేడం. ఎవరికి? ఎప్పుడైంది? ఎవరికైంది? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారా లేదా? యాక్సిడెంటా ఎట్లా అయిందన్నా? నేను వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. సో మా ఇంటి దగ్గర హాస్పిటల్ వాళ్ళని జాయిన్ చేసి అడ్మిట్ చేసి వచ్చేసాను నేను. అవునా? యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఆటో వాడు దూసుకొచ్చారు, వీళ్ళు స్లోగా వెళ్తున్నారు. ఆటో వాడు చూసుకోకుండా డాష్ అయింది. సో వాళ్ళ వైపు వచ్చేసి బైక్ మీద పడిపోయింది. సో ఈ వెహికల్ వచ్చేసి హస్బెండ్ మీద పడిపోయింది. ఓకే, వెంటనే తీసుకెళ్ళిరా? ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళాను. అంబులెన్స్ లో తీసుకెళ్ళిరా? రావీర్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారా? అక్నాలజ్మెంటా అంటే ఏంటి? అక్కడ మీ డీటెయిల్స్ అడిగారా వాళ్ళు? ఎస్ మేడం అడిగారు, కానీ ఎందుకు అడిగారు? బ్యాంక్ డీటెయిల్స్ అడిగారు, ఆధార్ కార్డ్ అడిగారు, అడ్రస్ ప్రూఫ్ అడిగారు. నేను ఎందుకు ఆఫీస్ టెన్షన్ లో వచ్చేసాను. అడవిడిగా రాలేదన్నా మరి? ఇచ్చాను, హాస్పిటల్ కదా మేడం. ఆ డీటెయిల్స్ అన్ని హాస్పిటల్ వాళ్ళు కలెక్ట్ చేసి పోలీస్ వాళ్ళకి ఇస్తారు. ఆ పోలీస్ వాళ్ళు దాన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కి పంపిస్తారు. వాళ్ళు డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అప్రైజల్ కమిటీ వాళ్ళు మీ డీటెయిల్స్ వెరిఫై చేసి మీ బ్యాంక్ అకౌంట్ కి 25,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది మీకు తెలుసా? కానీ మేడం డబ్బుల కోసం అయితే వేయలేదు మేడం, మానవత్వం మేడం. డబ్బు కోసం చేయలేదేమో, కానీ మీలాంటి బాధ్యత ఉన్న వాళ్ళని రవాణా మరియు రహదారుల శాఖ గుర్తించాలనుకున్నారు. ఇది ఎప్పటి నుంచి ఉంది మేడం? అక్టోబర్ 2021 లో దీన్ని ప్రారంభించారు. ఇటీవలే 2025 ఏప్రిల్ నుంచి ముందుగా 5,000 ఉండేది, 5,000 ని 25,000 అమౌంట్ గా మార్చారు. సో దానికి రాహ్వీర్ అని పేరు పెట్టారు. సో ఇలా బాధ్యతగా ఉండండి అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా తీసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మంచి కాన్సెప్ట్స్ ఛానల్ ని. అందరికీ షేర్ చేయండి. అందరికీ చెప్పండి. ఎస్.